బైబిల్లో కొన్ని దేశాలు గర్వించాయని, అలా గర్వించిన దేశాలు నేల కొరిగాయని కొన్ని వచనాలు మీకు పరిచయం చేసి ఒక జాతి గురించి నేను మీకు వివరణిస్తున్నాను. ఇర్మియా పుస్తకం 48:29 చదవండి. మోయాబీయుల గర్వమును గూర్చి. జాగ్రత్తనండి, వాళ్ళు బహు గర్వపోతులు మోయాబీయులు. ఎవరి మోయాబీయులు మనం చూసాం. లోతు గారి కొన్న 4 కుమార్తెల్లో 2 కుమార్తెలు వారితో పాటు బయటకు వచ్చేశారు. చరిత్రలో రాయబడిన విషయం ఏంటంటే లోతుకి 4 కూతుర్లు ఉన్నారు. ఎంతమంది? 4 కూతుర్లు. 2 పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు ఆడే ఉండిపోయారు. లోతు భార్య వెనక్కి తిరిగి చూడటానికి రీజన్ ఏంది అంటే వాళ్ళిద్దరు కూతుర్లు అక్కడే ఉండిపోయారు. పెళ్ళికి నిర్ణయించబడిన 2 కూతుర్లు పెళ్ళి అయిపోయినాయి. ఇంకిద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పెళ్లి వ్యవహారాలు ఉన్నప్పుడు దోతలు వచ్చి ఈ విషయం చెప్పాయి, ఇట్లా సొదొమ గొమొర్రా దేవుడు నాశనం చేయబోతున్న బయలుదేరని. ఆ 4 కూతుర్ల కాడికి వెళ్ళారు వీళ్ళు. ఆ 4 కూతుర్లో 2 పెద్ద కూతుర్లు మేము రాం అని చెప్పి ఏవో కారణాలు చెప్పారు, బయటకు వచ్చేసారు 2 కూతుర్లు పట్టుకొని. ఈ లోతు భార్య మనసంతా కూడా 2 కూతుర్ల వైపు ఉంది. అందుకనే వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ 2 కూతుర్లో పెద్ద కూతురు, ఈ 2 కూతుర్లు లోతుతోనే మనం కాపురం చేస్తే మనకు పిల్లలు పడతారు, ఇంకెవరు లేరన్న ఆలోచన చేసి లోతు ద్రాక్షరసంతో మత్తుడే ఉన్నప్పుడు తనతో పాపం చేయడం ద్వారా కలిగిన సంతానమే, పెద్ద కుమార్తె పుట్టిన సంతానమే మోయాబు. ఆ మోయాబే మోయాబీయులకి మూల పురుషుడని మనం చూస్తూ వచ్చాం. జాగ్రత్త నడుపులారా, దీన్ని పట్టుకొని చాలామంది అపార్థం చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దానికి వివరణ గడిచిన ఆదివారం ఇచ్చాను. దేవుడు ప్రతి పొరపాటును స్పష్టంగా మాట్లాడేవాడు, తన మన లేదు. మీరు కోర్టుకి వెళ్ళండి, న్యాయ దేవతకు ఏం గట్టి ఉంటుంది? కళ్ళ గంతలు. ఎందుకు కళ్ళ గంతలు కట్టారు అంటే గుడ్డిదాన్ని చేశారా అన్నట్టుగానే నవ్వుతారు కొంతమంది. దానికి అర్థం ఏంటంటే పక్షపాత ధోరణి చూపకూడదు, తన మనన్న వ్యవహారం న్యాయాన్ని కొండకూడదు. పెద్దలు అంటారు కదా, అన్నయ్యే పేకాటే అని, అట్లా ఉండాలన్నమాట. కనుక ఎక్కడ కూడా నావాడు మనోడని తీర్పును మార్చకూడదు. అందుకని న్యాయ దేవత గంతలు కట్టారు, అంతేగాని న్యాయ దేవతను గుడ్డిదాన్ని చేసి వీళ్ళు ఆడుతున్నారు రాట అన్నది వీల్లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కూడా తన పిల్లల్లో పొరపాటు ఉంటే స్పష్టంగా మాట్లాడాడు. అక్రమ సంతానం ద్వారా, అక్రమ జీవితం ద్వారా కలిగే సంతానం ఎంత శాపంగా మారుతారో ఈ మోయాబీల చరిత్రలో నుంచి కొన్ని సందర్భాలు మనం చూడబోతున్నాం. మోయాబీల్ని దేవుడు ప్రారంభం నుండి అసహించుకున్నాడా? కొంతమంది చూడండి, 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, పెద్దోడు పిల్లలు ఒకలా చూస్తారు, చిన్నోడి పిల్లలు ఒకలా చూస్తారు. అట్లా పక్షపాత ధోరణ చూపించడానికి ఆయన మనిషి కాదు, దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరినీ, నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు యేసు రక్తం చిందించాడు. ఆమేన్. యూదుల కొరకే కాదు, క్రైస్తవుల కొరకే కాదు, ఆరిన నేలన మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కొరకు యేసు ప్రభువు వారు రక్తము చిందించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.